విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. పొగ త్రాగటం ఎందుకు హానికరం, అసలు టొబాకోలో ఉండేటువంటి కాంపోనెంట్స్ ఏమిటి, ఈ సిగరెట్స్ గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ మధ్య ఏమి చెప్పింది, పాజిటివ్ ఎక్స్టర్నాలిటీస్, నెగటివ్ ఎక్స్టర్నాలిటీస్, ఈ రెండు పదాల మధ్య తేడా ఏమిటి, ఎల్ఎన్జీకి సిఎన్జీకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమిటి, బీటీ కాటన్ హెచ్డిబిటీ కాటన్ ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి, బీటీ కాటన్ గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి, హెచ్డిబిటీ కాటన్ని రైతులు ఎందుకు అక్రమంగా సాగు చేస్తున్నారు, తర్వాత గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరెవరు కలిసి ఎస్టాబ్లిష్ చేశారు, దీని సెక్రటేరియట్ ఎక్కడుంది, పాకిస్తాన్ ఈ మధ్య లాహోర్ నగరంలో క్లౌడ్ సీడింగ్ని ఎలా అటెంప్ట్ చేసింది, అంటే ఆర్టిఫిషియల్ రెయిన్ఫాల్ గురించి, సబ్సోనిక్, సూపర్సోనిక్, హైపర్సోనిక్ ఈ వెపన్స్ గురించి మీకు ఎంతవరకు తెలుసు, అలాగే బ్రహ్మోస్ అనేది ఎలాంటి టైప్ వెపన్, వీటన్నిటి గురించి రాగల 30 నిమిషాల పాటు మనం మాట్లాడుకుందాం. మొదటిది టొబాకో యూసేజ్ గురించి. దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ మధ్య ఈ సిగరెట్స్ వాడటం ద్వారా ఉన్నటువంటి రిస్క్ని గురించి చెప్పింది. ఈ సందర్భంగా అసలు టొబాకోలో ఏ ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, పొగ త్రాగటం ఎందుకు హానికరం, వీటి గురించి మాట్లాడుకుందాం. అయితే ముందుకెళ్లే ముందు మీకు 2 విషయాల గురించి చెప్తాను. పాజిటివ్ ఎక్స్టర్నాలిటీస్, నెగిటివ్ ఎక్స్టర్నాలిటీస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కాలేజ్ ముందు ఫ్రూట్స్ అమ్మారనుకోండి, అప్పుడు సొసైటీ బాగుపడుతుంది, తర్వాత ఆరోగ్యాలు బాగుపడతాయి. దాన్ని ఏమంటారు, పాజిటివ్ ఎక్స్టర్నాలిటీస్ అంటారు. ఒకవేళ కాలేజ్ ముందు హెచ్ఎఫ్ఎస్ఎస్ ఫుడ్స్, జంక్ ఫుడ్ అమ్మారనుకోండి, దాని ద్వారా ఏమవుతుంది, ఆరోగ్యాలు పాడయ్యే అవకాశం ఉంది. దాన్ని ఏమంటారు, నెగిటివ్ ఎక్స్టర్నాలిటీస్ అంటారు. అలాగే స్మోకింగ్ ద్వారా ఏమవుతుందంటే నెగిటివ్ ఎక్స్టర్నాలిటీస్ ఉంటాయి. అంటే ఎవరైనా సరే స్మోక్ చేస్తే ఆ పొగ, ఎవరైతే పాసివ్ స్మోకర్స్ ఉంటారో, పాసివ్ స్మోకర్స్ అంటే పొగ త్రాగం కానీ వేరే వాళ్ళు త్రాగినందువల్ల మనం ఆ పొగని పీలుస్తామన్నమాట. అలాంటి పాసివ్ స్మోకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా హానికరం. అందుకే పొగ త్రాగటం అనేటువంటిది నెగిటివ్ ఎక్స్టర్నాలిటీస్ ఉంటాయి. దాంతో పొగ త్రాగటాన్ని పబ్లిక్ ప్లేసెస్లో ప్రభుత్వం బ్యాన్ చేసిందనమాట. మీరు ఎప్పుడైనా సరే రైల్వే కోచ్లో ఒక బాత్రూమ్కి వెళ్ళారనుకోండి, వాష్రూమ్కి వెళ్ళారనుకోండి, దాదాపు పొగ కంపు ఉంటుంది అక్కడ. ఎందుకని, సిగరెట్లంతా కూడా పబ్లిక్ ప్లేసెస్లో తాగలేరు కాబట్టి వాళ్ళు ఆ వాష్రూమ్లోకి వెళ్ళి తాగుతారనమాట. సో దాని మూలంగా నెగిటివ్ ఎక్స్టర్నాలిటీ ఉంటుంది. పాజిటివ్ ఎక్స్టర్నాలిటీ, నెగిటివ్ ఎక్స్టర్నాలిటీ గురించి మీకు అర్థమైన తర్వాత ఈ పొగ త్రాగటం గురించి, అంటే టొబాకో యూసేజ్ గురించి కొన్ని పాయింట్స్ చెప్తాను. ఒక అంచనా ప్రకారం మన దేశంలో దాదాపు 10 కోట్ల మంది పొగ త్రాగుతారు. సిగరెట్ కావచ్చు, బీడీ కావచ్చు, చుట్ట కావచ్చు. దాదాపు 30 కోట్ల మందికి ఈ యొక్క పొగాకుని నమిలేటువంటి అలవాటు ఉంది. కొంతమంది అసలు రిఫైన్ కానటువంటి పొగాకుని నములుతారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, మన దేశం 85% పిక్టోరియల్ వార్నింగ్. మీరు సిగరెట్ ప్యాకెట్ కొన్నారనుకోండి, 85% దాని మీద పిక్టోరియల్ వార్నింగ్స్ ఉంటాయి. అంటే థ్రోట్ క్యాన్సర్కి సంబంధించిన పిక్చర్స్ కావచ్చు, లంగ్ క్యాన్సర్కి సంబంధించిన పిక్చర్స్ కావచ్చు, అలాంటివన్నీ ఉంటాయి. ఇది మ్యాండేటరీ అన్నమాట. అయితే మన దేశం ప్లేన్ ప్యాకేజింగ్ని అమలు చేయలేదు. ప్లేన్ ప్యాకేజింగ్ని కొన్ని దేశాలు, ఆస్ట్రేలియా లాంటి దేశాలు అమలు చేశాయి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అన్రిఫైన్డ్ టొబాకో నమిలితే థ్రోట్ క్యాన్సర్ వస్తుంది. తర్వాత ఏదైతే పొగాకు వాడకం స్మోకింగ్ రూపంలో కావచ్చు, అలాగే టొబాకోని నమలటం కావచ్చు, వీటి మూలంగా వచ్చే అనర్థాల గురించి చెప్తాను. అసలు ఈ యొక్క టొబాకో అంటే ఏమిటి, అందులో నికోటిన్ ఉంటుంది, ఎన్ ప్లస్, తర్వాత టార్ ఉంటుంది, తర్వాత కెమికల్స్ ఉంటాయి. మీరు ఎన్టీసీ అని చెప్పుకోవచ్చు టొబాకో గురించి. ఒకటేమో నికోటిన్ అంటే ఏమిటంటే కిక్కిస్తుంది అనమాట. దానికి అడిక్టివ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే ఒక సిగరెట్ కాల్చగానే ఒక పావు గంట తర్వాత ఇంకోటి తాగాలనిపిస్తుంది, దాన్ని ఎడిక్టివ్ ప్రాపర్టీ అంటాం. సో నికోటిన్ విషయానికి వచ్చేసరికి ఎడిక్టివ్ ప్రాపర్టీ ఉంది. తర్వాత రెండోది ఏంటంటే ఒక కిక్ కూడా ఇస్తుంది అనమాట అది.
తర్వాత రెండోది టార్. పొగాకులో టార్ ఉంటుంది. ఆ టార్ కాంపోనెంట్ ఏమవుతుందంటే మనం పొగ త్రాగినప్పుడు అది లంగ్స్ మీద డిపాజిట్ అవుతుంది. కాబట్టి పొగ త్రాగే వాళ్ళ లంగ్స్ మీరు చూస్తే పిక్చర్స్లో చూసే ఉంటారు, నల్లగా తయారైపోతాయి. తర్వాత వేరు కెమికల్స్ ఉంటాయి టొబాకోలో. ఇక్కడ నికోటిన్ అనేది హానికరం కాదు, కాకపోతే అది కిక్ ఇస్తుంది. దాంతోపాటుగా దానికి ఒక ఎడిక్టివ్ ప్రాపర్టీ ఉంది. అయితే టార్ కావచ్చు, కెమికల్స్ కావచ్చు, అవి క్యాన్సర్స్ని ఇతరత్ర డిసీజెస్ని కలుగజేస్తాయన్నమాట. అందుకే పొగ త్రాగటం హానికరం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ మిగతా విషయాలన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత రెండవ ప్రశ్నకి వెళదాం. ఈ సిగరెట్స్ గురించి ఈ మధ్య చాలా అనర్థాలు ఉన్నాయని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సిగరెట్స్ని మన దేశం ఎప్పుడో బ్యాన్ చేసింది. 2019లోనే వీటిని బ్యాన్ చేసింది. ఈ సిగరెట్స్కి ఉన్నటువంటి ఇంకొక పేరు ఏమిటి? ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్స్, అంటే ENDS అంటామన్నమాట. తర్వాత అసలు ఈ సిగరెట్స్ అంటే ఏమిటి? ఈ సిగరెట్స్ అంటే ఏమిటంటే ఇక్కడ ఈ యొక్క నికోటిన్ ఏదైతే ఉందో నికోటిన్ లిక్విడ్ రూపంలో ఉంటుంది. మనం ఆ లిక్విడ్ని వేడి చేస్తాం, అంటే లిక్విడ్ని హీట్ చేసేటప్పటికి నికోటిన్ ఏరోజోల్స్ ఫామ్ అయిపోతాయి. ఆ నికోటిన్ ఏరోజోల్స్ని మనం పీలుస్తామన్నమాట. దాంతో ఏమవుతుంది? ఈ నికోటిన్ ద్వారా వచ్చేటువంటి కిక్ వస్తుంది. అయితే ఇక్కడ టొబాకోలో ఉండేటువంటి టార్ అవి ఇక్కడ ఉండవన్నమాట. అయితే ఈ నికోటిన్ ఏరోజోల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఎక్కువగా వేడి చేయటం వల్ల, అంటే ఇక్కడ మనం ఈ యొక్క ఏరోసోల్స్ని డెవలప్ చేయడానికి ఆ నికోటిన్ లిక్విడ్ని హీట్ చేస్తామన్నమాట. ఆ నికోటిన్ లిక్విడ్ని హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని రకాల ఫార్మాల్డిహైడ్స్ ఫామ్ అవుతాయి. ఫార్మాల్డిహైడ్స్ అంటే మనం నికోటిన్ లిక్విడ్ని వేడి చేయటం వల్ల ఏరోసోల్స్ ఫామ్ అవుతాయి కదా. ఇక్కడ వేడి చేయటం కాస్త పెరిగిందనుకోండి, అంటే కాస్త ఎక్కువగా వేడి చేసామనుకోండి, ఫార్మాల్డిహైడ్స్ ఫామ్ అవుతాయి. ఇవి కార్సినోజన్స్ అనమాట. అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే ఇందులో టార్ లాంటివి లేకపోయినప్పటికీ కూడా, టార్ అంటే టొబాకోలో ఉంటుంది, ఇక్కడ టార్ లాంటివి అలాగే మిగతా కెమికల్స్ ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా మీరు నికోటిన్ని మాటిమాటికి వేడి చేయటం వల్ల, అంటే హీట్ చేయటం వల్ల ఫార్మాల్డిహైడ్స్ అక్కడ డెవలప్ అవుతాయి. ఆ ఫార్మాల్డిహైడ్స్ ఈ యొక్క కార్సినోజెనిక్, అంటే క్యాన్సర్ కారకాలు అని చెప్పడమే కాకుండా ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ చెప్పింది. బ్రెయిన్ డెవలప్మెంట్ని ఎఫెక్ట్ చేస్తుందని చెప్పి, అలాగే డెవలప్మెంట్ ఆఫ్ ఫీటస్ ఇన్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ అది ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత సైకో యాక్టివ్ బిహేవియర్ కావచ్చు, డ్రగ్ రైన్ఫోర్స్డ్ బిహేవియర్ కావచ్చు, తర్వాత కంపల్సివ్ యూజ్ టెండెన్సీ కావచ్చు, ఇలాంటి సైకలాజికల్ ట్రైట్స్ డెవలప్ అవుతాయి. కాబట్టి అంటే ఒక పక్కేమో ఫార్మాల్డిహైడ్స్, మీరు ఆ ఏరోజోల్ డెవలప్ అవ్వడానికి లిక్విడ్ని హీట్ చేయటం వల్ల ఫార్మాల్డిహైడ్స్ ఏవైతే ఫామ్ అవుతాయో అవేమో కార్సినోజన్స్. ఇక రెండో విషయానికి వచ్చేసరికి మీకు ఇక్కడ సైకో యాక్టివ్ బిహేవియర్ డెవలప్ అవుతుంది. తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్లో ఫీటస్ డెవలప్మెంట్ ఆగిపోతుంది, అంటే మందగిస్తుంది. ఇలాంటి చాలా కారణాల వల్ల ఈ సిగరెట్స్ని బ్యాన్ చేయాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిందనమాట. కాటన్ కల్టివేషన్ గురించి మీకేం తెలుసు? 2002వ సంవత్సరంలో కాటన్ని బీటీ కాటన్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. బీటీ కాటన్ని 2002లో ఆ ప్రాంతంలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈల్డ్స్, అంటే పర్ హెక్టేర్ ప్రొడక్టివిటీ గణనీయంగా పెరిగింది. అయితే ఈ మధ్య కాలంలో కొద్దిగా ప్రొడక్టివిటీ తగ్గింది. అంతేకాకుండా ఈ యొక్క బీటీ కాటన్ని ప్రవేశపెట్టడంలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే పింక్ బోల్వామ్ అనేటువంటి డిసీజ్ అఫెక్ట్ అవ్వకూడదు. ఆ ఇన్సెక్ట్ ఏదైతే ఉందో అది ప్రతి పంటని అఫెక్ట్ చేయకూడదనమాట. కానీ ఈ పింక్ బోల్వామ్ రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకొని ప్రతి పంటని ఈ మధ్య ఎఫెక్ట్ చేస్తోంది. తర్వాత బీటీ కాటన్లో ఉండేది ఏంటంటే సాయిల్ బ్యాక్టీరియం నుంచి తీసుకొచ్చినటువంటి 2 జీన్స్ ఉంటాయన్నమాట. ఇది జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్ అనమాట. మన దేశంలో ఇంతవరకు ఫుడ్ క్రాప్స్కి సంబంధించి జెనెటిక్ మోడిఫికేషన్ అలౌ చేయలేదు. కాటన్లో జెనెటిక్ మోడిఫికేషన్ 2002లో అలౌ చేశారు. హైబ్రిడ్స్లో, అంటే హైబ్రిడ్ వెరైటీస్లో
ఈ యొక్క 2 సాయిల్ బ్యాక్టీరియం ఏవైతే ట్రైట్స్ ఉన్నాయో వాటిని ఇంట్రొడ్యూస్ చేశారు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బీటీ కాటన్ అనేటువంటిది మన దేశంలో వాడేది హైబ్రిడ్స్. అందుకే ప్రతి సంవత్సరం కొత్త విత్తనాలు కొనాల్సిందే. హైబ్రిడ్స్ కాకుండా వెరైటీస్ అనుకోండి, అక్కడ రైతులు ఒకసారి తన దగ్గర ఉన్న విత్తనాలని మరుసటి సంవత్సరం వాడుకోవచ్చు. కానీ ఇక్కడ హైబ్రిడ్ సీడ్స్లో జెనెటిక్ మోడిఫికేషన్ జరిగింది కాబట్టి రెండోసారి వాడాలంటే అవి జెనెటిక్ స్టెబిలిటీని కోల్పోతాయి. కాబట్టి ప్రతి సంవత్సరం రైతులు విత్తనాలు కొనాల్సిందే. సో ముఖ్యంగా బీటీ కాటన్కి సంబంధించి 5-6 పాయింట్స్ కంపైల్ చేస్తాను. మొదటిది ఏంటంటే మన దేశంలో సాగు చేసేటువంటి కాటన్ 99% బీటీ కాటన్. ఇది జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్. 2002 ఆ ప్రాంతంలో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇనిషియల్గా ఈల్డ్స్ గణనీయంగా పెరిగాయి పర్ హెక్టేర్కి దిగుబడి. తర్వాత కొంచెం తగ్గుతూ వచ్చాయి. అది పెద్ద వరి. పింక్ బోల్వామ్ డిసీజ్ ఏదైతే దాన్ని అఫెక్ట్ చేయకూడదో అది ఎఫెక్ట్ చేస్తోంది ఈ మధ్య. తర్వాత ఇందులో ఉన్నటువంటి 2 బ్యాక్టీరియమ్స్ అంటే 2 జీన్స్ ఏవైతే ఉన్నాయో అవి సాయిల్ బ్యాక్టీరియం నుంచి తీసుకొచ్చారు. అందుకే అది జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్ అయ్యింది. తర్వాత మన దేశం కాటన్ని ఎగుమతి చేస్తుంది, దిగుమతి కూడా చేసుకుంటుంది. ఎందుకంటే లాంగ్ స్టేపుల్డ్ కాటన్ మన దేశంలో పండించటం లేదు కాబట్టి దాన్ని దిగుమతి చేసుకుంటారు. ఎగుమతి చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి కాటన్ విషయానికి వస్తే ఎగుమతి దిగుమతి కంటే బాగా ఎక్కువ. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత హెచ్టీబీటీ కాటన్ అంటే ఏమిటంటే ఇంకొక జీన్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. దాని మూలంగా కలుపు మొక్కలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకి మీరు ప్రతి పంటను సాగు చేస్తున్నారనుకోండి, కలుపు మొక్కలు వస్తాయి కదా. ఆ కలుపు మొక్కలు తీయడానికి ఏం చేస్తాం, మనం కూలీలను పెట్టుకుంటాం కదా. ఆ కూలీలు కలుపు మొక్కలు తీయాలంటే చాలా డబ్బులు అవుతాయి కదా. ఎకరానికి ఒక 7,000 8,000 అవుతాయి కదా ప్రతి సంవత్సరం. దాన్ని తగ్గించడానికంటే కాస్ట్స్ని తగ్గించడానికి హెచ్టీబీటీ కాటన్ వాడారనుకోండి, హెర్బిసైడ్ టాలరెంట్ హెచ్టీబీటీ కాటన్ని వాడారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు డైరెక్ట్గా దీన్ని అంటే ఆ కలుపు మొక్కల్ని చంపేసేటువంటి మందుని వాడచ్చు. దాని పేరు గ్లైఫోసేట్ లాంటివి అనమాట. గ్లైఫోసేట్ లాంటి మందుల్ని వాడితే కలుపు మొక్కలు చచ్చిపోతాయి. కానీ కాటన్కి ఏమవ్వదు. ఎందుకంటే హెచ్టీబీటీ కాటన్లో హెర్బిసైడ్ రెసిస్టెన్స్ని ఒక జీన్ని తీసుకురావటి అందులో ఇన్కార్పొరేట్ చేయటం వల్ల ఆ యొక్క హెర్బిసైడ్ టాలరెన్స్ని ఇన్కార్పొరేట్ చేశారు. అంటే మనం గ్లైఫోసేట్ని స్ప్రే చేస్తే కాటన్ మొక్కకి ఏమవ్వదు, కలుపు మొక్కలు చచ్చిపోతాయి. కలుపు తీయటానికి మనం ఎవరిని ఎంగేజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అందుకని రైతులకి కాస్ట్ తగ్గుతాయి. తర్వాత కారణాలు ఏవైనప్పటికీ కూడా హెచ్టీబీటీ కాటన్ని మన దేశం ఇంతవరకు అప్రూవ్ చేయలేదు. అయితే దాదాపు 10-15% ఫార్మర్స్ హెచ్టీబీటీ కాటన్ని ఇల్లీగల్గా సాగు చేస్తున్నారు. అర్థమైంది కదా. బీటీ కాటన్ అది అఫీషియల్లీ అలౌడ్ 20 ఏళ్ల నుంచి. హెచ్టీబీటీ కాటన్ ఇంతవరకు అప్రూవల్ ఇవ్వలేదు. సరే, ఇంకొక ప్రశ్నకి వెళదాం. అసలు సబ్సోనిక్, సూపర్సోనిక్, హైపర్సోనిక్, ఇది స్పీడ్ ఆఫ్ సౌండ్ ఏదైతే ఉందో, మనం ఏదైనా సరే ఒక మిసైల్ని డెవలప్ చేసామనుకోండి, మనం ఏదైనా మిసైల్ని డెవలప్ చేస్తే అవి ఎంత స్పీడ్తో వెళతాయి. సౌండ్ స్పీడ్ ఎంత? సౌండ్ స్పీడ్ దాదాపు 1230 కిలోమీటర్స్ గంటకి. 1230 కిలోమీటర్లు. దీన్ని మీరు అర్థం చేసుకోవాలంటే ఏరోప్లేన్స్, మన దేశం నుంచి న్యూయార్కో ఎక్కడికో వెళ్ళేటువంటి ఏరోప్లేన్స్ ఉంటాయి చూడండి, అవి ఏ స్పీడ్లో వెళ్తాయి? దాదాపు 1000 km/h అనుకోవచ్చు, అటు ఇటుగా ఎగ్జాక్ట్గా తెలుసుకోక్కర్లేదు. సో అరౌండ్ 1000 km/h. అలాగే మీరు ఢిల్లీ నుంచి బెంగళూరు ట్రావెల్ చేశారనుకోండి డొమెస్టిక్గా, ఇక్కడ కూడా అంతే 800-900 km/h. ఇక్కడ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎంత? 1235 km/h అనమాట. ఏదైనా మీరు ఒక మిస్సైల్ని తయారు చేసి స్పీడ్ ఆఫ్ సౌండ్ కంటే తక్కువ ఉంటే దాన్ని ఏమంటారంటే సబ్సోనిక్ వెపన్ అంటారు. సబ్సోనిక్ అంటే స్పీడ్ ఆఫ్ సౌండ్ కంటే తక్కువ ఉంటుంది. అంటే దాని స్పీడ్ 1235 కిలోమీటర్స్ గంటకి, దానికంటే తక్కువ ఉంటుంది. అంటే మ్యాక్ నంబర్ 1 కంటే తక్కువ ఉంటే
మ్యాక్ నంబర్ 1 అంటే ఏమిటి? 1235 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే స్పీడ్ ఆఫ్ సౌండ్ అనమాట. ఒకవేళ మ్యాక్ నంబర్ 1 కంటే తక్కువ ఉందనుకోండి, దాన్ని సబ్సోనిక్ వెపన్ అంటాం. మ్యాక్ నంబర్ 1 నుంచి 5 వరకు ఉంటే దాన్ని సూపర్ సోనిక్ వెపన్ అంటాం. 5 దాటిందనుకోండి హైపర్ సోనిక్ అంటాం. రష్యా ఈ మధ్య అవాన్గార్డ్ గురించి చెప్పింది. అవాన్గార్డ్ అంటే అది హైపర్ సోనిక్ వెపన్ అన్నమాట. అంటే దాని యొక్క ఏదైతే స్పీడ్ ఉందో ఆ వెపన్కి సంబంధించి అది మ్యాక్ నంబర్ 5 కంటే ఎక్కువ ఉంటుందన్నమాట. అయితే మనం బ్రహ్మోస్ మిస్సైల్ ఏదైతే ఉందో, బ్రహ్మోస్ మిస్సైల్ అది మన ఇండియా రష్యా కలిసి తయారు చేసినటువంటిది కదా, అది హైపర్ సోనిక్ వెపన్ కింద వస్తుంది. అర్థమైంది కదా? బ్రహ్మోస్ 2 అనేది హైపర్ సోనిక్ మిస్సైల్ అనమాట. ఎందుకంటే దాని స్పీడ్ మ్యాక్ నంబర్ 5 కంటే ఎక్కువ ఉంది. మ్యాక్ నంబర్ 5 అంటే ఏం లేదు, 5 ఇంటూ స్పీడ్ ఆఫ్ సౌండ్ అంటే దాదాపు 6000 కిలోమీటర్ల గంటకి. అది దాటితే అది హైపర్ సోనిక్ వెపన్ అవుతుందన్నమాట. అర్థమైంది కదా? తర్వాత ఇలాంటి వెపన్స్ని, హైపర్ సోనిక్ వెపన్స్ని తయారు చేయాలంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే స్పీడ్స్ బాగా ఎక్కువ కాబట్టి ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది కదా. అంటే మీకు అట్మాస్ఫియర్ ఉన్న దగ్గర ఫ్రిక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, హీట్ బాగా జనరేట్ అవుతుంది. అందుకే హీట్ రెసిస్టెంట్ మెటీరియల్ కావాలి. మెటీరియల్ సైన్స్లో అడ్వాన్స్మెంట్స్ ఇక్కడ చాలా ఉపయోగపడతాయి అన్నమాట. అంటే ఇక్కడ కార్బన్ కాంపోజిట్, కార్బన్ ఫైబర్ కాంపోజిట్, నికెల్ క్రోమియం సూపర్ ఎలాయ్స్ ఇలాంటి మెటీరియల్స్ని వాడతారు. చాలాసార్లు మీరు వార్తాపత్రికల్లో చూస్తుంటారు కార్బన్ కాంపోజిట్, అలాగే కార్బన్ ఫైబర్ కాంపోజిట్, అలాగే నికెల్ క్రోమియం సూపర్ ఎలాయ్. ఇవన్నీ కూడా మీకు రెసిస్టెన్స్, టెంపరేచర్ని బాగా తట్టుకోవటం కోసం డెవలప్ చేసినటువంటి మెటీరియల్స్ అనమాట. సరే, ఇంకొక ప్రశ్న, సిఎన్జి ఎల్ఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. మీరు సిఎన్జి ఆటోలను చూస్తుంటారు, సిఎన్జి బస్సుల్ని చూస్తుంటారు. సిఎన్జి బస్సులు ఉన్నాయనుకోండి తక్కువ దూరానికి తిరుగుతూ ఉంటాయి. మరీ ఎక్కువ దూరం వెళ్ళాలనుకోండి, ఏ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలనుకోండి, మధ్య మధ్యలో ఫిల్లింగ్ పాయింట్స్ ఉండాలి కదా. ఈ సిఎన్జిని ఫిల్ చేయడానికి ఫిల్లింగ్ స్టేషన్స్ ఉండాలి కదా. సో అందుకని మరీ ఎక్కువ లాంగ్ డిస్టెన్స్కి సిఎన్జి బస్సెస్ వెళ్ళాం, తక్కువ దూరానికి వెళుతూ ఉంటాయి. సిఎన్జి ఆటోస్ కూడా సిటీ లోపలే తిరుగుతూ ఉంటాయి. ఇక మనకి న్యాచురల్ గ్యాస్ అంటే ఏమిటి? న్యాచురల్ గ్యాస్ అంటే 95% దాటి మిథేన్ ఉంటుంది. అయితే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అంటే ఏమిటంటే చాలా ఎక్కువ ప్రెషర్ దగ్గర, అంటే ఈ బస్సులో న్యాచురల్ గ్యాస్ని మనం నింపాలంటే అవ్వదు కదా, బోల్డ్ ఏరియా కావాలి, బోల్డ్ వాల్యూమ్ కావాలి. అందుకనే దాన్ని బాగా హై ప్రెషర్ దగ్గర కంప్రెస్ చేసి 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 ఏం చేస్తారంటే 1% ఆఫ్ ద వాల్యూమ్కి తీసుకొస్తారు. అంటే నార్మల్గా అయితే అది 100 మీటర్ క్యూబ్ ఆక్యుపై చేస్తుందనుకోండి, దాన్ని 1 మీటర్ క్యూబ్కి తీసుకొస్తారు. అలా కంప్రెస్ చేసి హై ప్రెషర్ దగ్గర, టెంపరేచర్ నార్మల్, మళ్ళీ హై ప్రెషర్ దగ్గర దాన్ని కంప్రెస్ చేసి బస్సులో లోడ్ చేస్తారనమాట. దాన్ని కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అంటాం. మీరు ఎంత కంప్రెస్ చేసినప్పటికీ కూడా ఏ ఖతార్ నుంచి మనం దిగుమతి చేసుకోవాలనుకోండి చాలా బల్క్గానే ఉంటుంది. ఇంకా ఖతార్ నుంచి మనం న్యాచురల్ గ్యాస్ దిగుమతి చేసుకోవాలంటే నార్మల్ న్యాచురల్ గ్యాస్ అయితే మనం షిప్స్లో తీసుకురాలేము, ఎందుకంటే చాలా పెద్ద బల్క్ ఏరియా అది ఆక్యుపై చేస్తుంది. సిఎన్జి అయినా కూడా కష్టం, ఎందుకంటే సిఎన్జి అయినా కూడా ఇంకా పెద్ద పెద్ద షిప్స్ కావాలి. కానీ ఎల్ఎన్జి అయితే చాలా ఈజీ అనమాట ట్రాన్స్పోర్ట్ చేయటం. ఎల్ఎన్జి అనేది చాలా ఈజీ, ఎందుకంటే దాన్ని లిక్విడ్ స్టేట్లోకి మారుస్తారనమాట. లిక్విడ్ స్టేట్లోకి మార్చేటప్పటికి బాగా తక్కువైపోతుంది వాల్యూమ్. లిక్విడ్ స్టేట్లో మార్చాలంటే అంత ఈజీగా అవుతుందో చెప్పండి? లిక్విడ్ స్టేట్ ఉదాహరణకి మీకు ఈ వాటర్ ఉందనుకోండి, వాటర్ సపోజ్ -10°C దగ్గర ఉందనుకోండి, అది ఐస్ రూపంలో ఉంటుంది కదా. దాన్ని లిక్విడ్ రూపంలో మార్చాలంటే ఏముంది, 0° దాటి ఒక 2°, 3°కి తీసుకొచ్చేస్తే అది లిక్విడ్ అయిపోతుంది, వాటర్ అయిపోతుంది. కానీ అంత సులువు కాదు కదా దీన్ని లిక్విడ్ రూపంలోకి మార్చడం. -162°C తీసుకెళ్ళాలి. వాటిని క్రయోజెనిక్ టెంపరేచర్స్ అంటారు. సో టెక్నాలజీ చాలా అధునాతనమైనటువంటి టెక్నాలజీ కావాలి, కాస్ట్ ఇన్వాల్వ్ అవుతుంది ఇక్కడ. అందుకని క్రయోజెనిక్ ప్రాసెస్ ద్వారా దీన్ని లిక్విడ్ రూపంలోకి మారిస్తే ఒరిజినల్ వాల్యూమ్తో పోలిస్తే
1/600 వాల్యూమ్కి వస్తుందన్నమాట. కాబట్టి సిఎన్జి అంటే హై ప్రెషర్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎల్ఎన్జి అంటే లిక్విడ్ రూపంలోకి మార్చటానికి టెంపరేచర్ని -162°C క్రయోజెనిక్ టెంపరేచర్కి తీసుకొస్తామన్నమాట. అప్పుడు వాల్యూమ్ తగ్గుతుంది. అప్పుడు మీరు ఖతార్ నుంచి ఇక్కడ దాకా దిగుమతి చేసుకోవచ్చు. మీ అందరికీ తెలుసు ఖతార్ నుంచి మనం ఎక్కువ దీన్ని న్యాచురల్ గ్యాస్ని అంటే ఎల్ఎన్జీని దిగుమతి చేసుకుంటున్నాం. సరే, సిఎన్జి బస్సులు మీరు చూసారు, మీకు రీజన్ చెప్పాను. సిఎన్జి బస్సులు ఏ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే మధ్యలో ఫిల్లింగ్ పాయింట్స్ కావాలి కదా. అయితే ఎల్ఎన్జి బస్సులు ఎందుకు ఉండవు చెప్పండి? ఎల్ఎన్జి బస్సెస్ ఉంటే బాగుంటుంది కదా. ఎల్ఎన్జి బస్సెస్లో ఈ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాసెస్ని మనం ఏం చేస్తాము, ఒక చిన్న ట్యాంక్లో పెట్టుకొని హైదరాబాద్ నుంచి వైజాగ్ దాకా వెళ్ళొచ్చు కదా. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఈ ఎక్విప్మెంట్ కానీ లేకపోతే మెకానిజమ్స్ ఇన్వాల్వ్డ్ కానీ బస్సుల తయారీ కానీ, ఎందుకంటే ఆ -162°C దగ్గర దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి, బస్సులో లోడ్ చేయాలి మనం క్రయోజెనిక్ టెంపరేచర్ దగ్గర. అందుకే మనం నార్మల్గా ఎల్ఎన్జి బస్సుల్ని చూడం, సిఎన్జి వరకే చూస్తాం. ఎల్ఎన్జి బస్సెస్ రాబోయే కాలంలో ఒక 5-10 ఏళ్లలో రావచ్చు. ఎందుకంటే ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో గుజరాత్లో ఒక ప్రాంతంలో ఈ ఎల్ఎన్జి బస్సును కూడా 2 ఏళ్ల క్రితం లాంచ్ చేశారు. షార్ట్ డిస్టెన్స్ అన్నమాట. సరే, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన ప్రైమరీ ఎనర్జీ మిక్స్లో అంటే మనం వాడేటువంటి ఎనర్జీ సోర్సెస్ని చూస్తే, ఎనర్జీ సోర్సెస్ అంటే మనం కోల్ వాడతాం, క్రూడ్ ఆయిల్ వాడతాం. ఇట్లా న్యాచురల్ గ్యాస్ ప్రస్తుత షేర్ ఎంతంటే 6% అన్నమాట. ప్రభుత్వ సంకల్పం ఏమిటి? 15% తీసుకెళ్ళాలి 2030 కల్లా. గ్లోబల్ యావరేజ్ ఎంత? 24% అన్నమాట. అర్థమైంది కదా. ఈ విషయం కూడా ముఖ్యమైనది, గుర్తుపెట్టుకోండి. తర్వాత వరల్డ్ హెల్త్ అసెంబ్లీ, అలాగే ఇక్కడ మీరు ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ బోర్డ్, ఈ రెండింటి గురించి మాట్లాడుకుంటాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తరచుగా వార్తల్లోకి వస్తుంది. ఎందుకంటే చైనా విషయంలో చాలా సాఫ్ట్గా ఉందని వార్తలు వస్తూ ఉంటాయి. ఈ సందర్భంగా అసలు వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అంటే ఏమిటి అంటే, ఎన్ని మెంబర్ స్టేట్స్ అయితే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఒక్కొక్క దేశం నుంచి ఒకళ్ళు అంటే హెల్త్ మినిస్టర్ అనుకోండి రిప్రజెంట్ చేస్తారు. అదంతా వరల్డ్ హెల్త్ అసెంబ్లీ. అన్ని దేశాల ప్రతినిధులు ఉంటారనమాట. వాళ్ళు అన్ని ముఖ్యమైన డెసిషన్స్ తీసుకుంటారు. తర్వాత వాళ్ళు డైరెక్టర్ జనరల్ అపాయింట్ చేస్తారు. ఫైనాన్షియల్ పాలసీస్ అనేటువంటిది వాళ్ళు డిటర్మైన్ చేస్తారనమాట. తర్వాత బడ్జెట్ని అప్రూవ్ చేస్తారు. తర్వాత ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఏదైతే వరల్డ్ హెల్త్ అసెంబ్లీ డెసిషన్స్ తీసుకుంటుందో వాటిని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇది 34 టెక్నికల్లీ క్వాలిఫైడ్ మెంబర్స్ ఉంటారు. ఒక్కొక్కళ్ళు 3 సంవత్సరాల కాల వ్యవధికి నియమించబడతారనమాట. అంటే వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఏదైతే ఉందో అది డిఫరెంట్ పాలసీ డెసిషన్స్ తీసుకుంటుంది, ఇంప్లిమెంటేషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డు చేస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంత ఇండిపెండెంట్గా పనిచేయలేకపోవడానికి కారణం ఏంటంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నడపడానికి అవసరమైన ఫండ్స్ 2 రూపాల్లో వస్తాయి. ఒకటేమో అసెస్డ్ కాంట్రిబ్యూషన్స్, రెండోదేమో వాలంటరీ కాంట్రిబ్యూషన్స్. బట్ అసెస్డ్ కాంట్రిబ్యూషన్స్ అంటే జీడిపిని బేస్ చేసుకొని ఒక్కొక్క దేశం పే చేస్తుంది. వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ ఏంటి? చాలా వీళ్ళు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ లాంటివి, రాక్ ఫోర్డ్ ఫౌండేషన్, లేకపోతే ఇంక ఇతర ఫౌండేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు డొనేట్ చేస్తుంటారు. ఆ డబ్బులు ఎక్కువ అనమాట, 80% అలా వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ మూలంగా వచ్చినవే. అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనుకున్న విధంగా పనిచేయలేకపోతుంది అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ మధ్య మన దేశంలో సమ్మిట్ జరిగింది. ఈ సందర్భంగా మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అసలు ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీన్ని ఎవరి రికమెండేషన్ మీద ఏర్పాటు చేశారు? ఓఈసిటీ అనగానే డెమోక్రటిక్ కంట్రీస్ గుర్తుకు రావాలి, డెవలప్డ్ కంట్రీస్ గుర్తుకు రావాలి. ఇండియా ఓఈసిటీలో మెంబర్ కాదు. ఓఈసిటీ కంట్రీస్ రికమెండ్ చేశాయి ప్రపంచవ్యాప్తంగా పార్ట్నర్షిప్ ఉండాలని చెప్పి. ఆ రికమెండేషన్ని బేస్ చేసుకొని ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని సెక్రటేరియట్ ఓఈసిడీలో ఉంది. తర్వాత ఓఈసిడీ పర్మనెంట్ అబ్జర్వర్ అన్నమాట. తర్వాత ఇక్కడ రకరకాల స్టేక్ హోల్డర్స్ ఉన్నారు ఇందులో. సైన్స్, ఇండస్ట్రీ,
తర్వాత సివిల్ సొసైటీ, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్స్, వీళ్ళందరి పార్ట్నర్షిప్ అనమాట ఇది. అర్థమైంది కదా. తర్వాత జీపీఏలో అన్ని దేశాలు మెంబర్స్గా చేరచ్చు. ఎమర్జింగ్ ఎకనమీస్ కావచ్చు, డెవలప్డ్ కంట్రీస్ కావచ్చు, డెవలపింగ్ కంట్రీస్ కావచ్చు. తర్వాత ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి 4 ప్రిన్సిపల్స్ మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నామా లేదా అనేటువంటివి చూస్తాయన్నమాట. ఒకటి హ్యూమన్ రైట్స్, రెండోది ఇంక్లూషన్, మూడోది డైవర్సిటీ, నాలుగోది ఇన్నోవేషన్, ఐదోది ఎకనామిక్ గ్రోత్. సరే, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క అప్లికేషన్స్ ఏమిటి? ప్రస్తుతం కొన్నిటికి యూజ్ చేస్తున్నారు. ఉదాహరణకి ఇక్కడ చూడండి, డ్రగ్స్ని ఫాస్ట్గా డిస్కవరీ చేయటానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు. ఈ మధ్య ఒక వార్త వచ్చింది, అదేంటి, యాంటీబయాటిక్ అనుకుంటాను, అబాసిన్, ABAUCIN, అబాసిన్ని డెవలప్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడారు అని వార్త వచ్చింది. తర్వాత మెటీరియల్ సైన్స్, ఇందాక మనం కొన్ని కొత్త కొత్త మెటీరియల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, కార్బన్ కాంపోజిట్, అలాగే ఎలాయిస్, ఇలాంటి మెటీరియల్స్ కావాలి కదా మనకి సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్స్. మనం వెళ్ళి మార్స్నో లేకపోతే వీనస్నో ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే హై టెంపరేచర్స్ ఉంటాయి, ఆ టెంపరేచర్ని తట్టుకోవాలి, ఫ్రిక్షన్ని తట్టుకోవాలి. అందుకని కొత్త కొత్త మెటీరియల్స్ని ఉత్పత్తి చేయడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడచ్చు. తర్వాత ఇక్కడ రాబోయే కాలంలో అటానమస్ ట్రాన్స్పోర్ట్, డ్రైవర్ లేకుండా వాహనాలు వెళుతూ ఉంటాయి. తర్వాత హెల్త్ కేర్, డయాగ్నోస్టిక్స్, అగ్రికల్చర్లో డిసీజెస్ రాబోయే ముందే ఐడెంటిఫై చేయొచ్చు. ఇట్లా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. తర్వాతి ప్రశ్న, రిస్క్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే క్రిమినల్ యాక్టివిటీస్ పెరిగేటువంటి అవకాశం ఉంది. రెండోది ఏంటంటే అథారిటేరియన్ గవర్నమెంట్స్ చేతుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే వాళ్ళు సర్వేలెన్స్, అంటే ఇక్కడ సర్వేలెన్స్ టూల్స్ ఎస్టాబ్లిష్ చేసి మన కదలికల్ని, మూమెంట్స్ని అన్నీ మానిటర్ చేయొచ్చు. అలాగే ఫేషియల్ రికగ్నిషన్, ఇది పెద్ద ప్రాబ్లం అనమాట. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని ట్రాక్ చేయొచ్చు గవర్నమెంట్. ఇది రెండవ ప్రాబ్లం. ఇక మూడవ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ బయాస్డ్ అనమాట. ఏముంది చెప్పండి, ఇన్పుట్ ఏది ఇస్తే అలాగే అవుట్పుట్ వస్తుంది. ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇచ్చేటువంటి ఇన్పుట్స్ ఆ కంప్యూటర్కి మనం నేర్పేది నిజం కాదనుకోండి, చూడండి ఇప్పుడు ఏమవుతుంది, అసలు ఎక్కడ చూసినా మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్. ఈ మధ్య మన చీఫ్ జస్టిస్ గారు ఏమన్నారు, ట్రూత్ అనేటువంటిది అసలు మరుగున పడిపోయింది. ఎక్కడ చూసినా కూడా మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒక మెషిన్కి నేర్పాలనుకున్నప్పుడు అసలు యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తున్నావా లేదా ఎవరికి తెలియదు. కొన్నిసార్లు బయాస్డ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళచ్చు, అందుకే బయాస్డ్గా అవుట్పుట్ రావచ్చు. తర్వాత మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మిలిటరీ అప్లికేషన్స్లో వాడతామంటున్నాం కదా. మిలిటరీ అప్లికేషన్స్లో వాడేటప్పుడు ఏదైనా చిన్న తప్పిదం జరిగిందనుకోండి, ఏమైపోతుంది చెప్పండి, మొత్తం పెద్ద ఘోరం జరిగిపోతుంది. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా నష్టాలున్నాయి. చివరి ప్రశ్న, లాహోర్ ఎక్కడుంది? అమృత్సర్ నుంచి మీరు ఒక 50 కిలోమీటర్ల దూరం వెళ్ళారనుకోండి, పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్లో లాహోర్ మహానగరం ఉంది. మన ఢిల్లీలాగే ఈ మధ్య లాహోర్లో కూడా పొల్యూషన్ బాగా పెరిగింది. దాని మూలంగా చూడండి, ఇక్కడ డిసెంబర్ 16వ తారీఖు నాడు పొల్యూటెంట్స్ చూస్తే WHO లిమిట్ ఏదైతే ఉందో దానికి 66 రెట్లుంది లాహోర్ మహానగరంలో. అయితే కృత్రిమంగా వర్షాన్ని సృష్టిస్తే పొల్యూషన్ లోడ్ పోతుంది కదా అన్న ఆలోచనతోటి అక్కడ కృత్రిమ వర్షాన్ని సృష్టించడం కోసం ప్రయత్నం చేశారు. అది ఎలా చేశారనేది నేను ఇక్కడ రాశాను. వాళ్ళు ఏం చేశారంటే క్లౌడ్ సీడింగ్ అనమాట. సిల్వర్ అయోడైడ్ పార్టికల్స్, వీటిని క్లౌడ్స్లో బర్న్ చేశారు. దేంతో కలిపి? ఎసెటోన్తో కలిపి. ప్రాబ్లం ఏంటి, క్లౌడ్స్ ఉన్నప్పటికీ కూడా అవి వర్షం రూపంలో పడాలని లేదు. వాస్తవంగా ఆ డ్రాప్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెద్దవైనప్పుడే వర్షంలో పడతాయి. వాటిని పెద్దవి చేయటానికి కోసం ఈ యొక్క పార్టికల్స్ని ఆర్టిఫిషియల్గా ఇంజెక్ట్ చేస్తారు. అవి ఎలా ఇంజెక్ట్ చేస్తారంటే ఈ సిల్వర్ అయోడైడ్ సాల్ట్స్, వీటిని అక్కడ బర్న్ చేశారు ఎసెటోన్ అనేటువంటి కాంపౌండ్లో. దాంతో అక్కడ కృత్రిమ వర్షాన్ని సృష్టించగలిగారు. ఇది ఈ మధ్య వచ్చినటువంటి వార్త అన్నమాట. సరే, రేపు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయాలతో కలుద్దాం. నమస్తే.